శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న ద్రౌపది దగ్గరికి వచ్చి నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఎందుకు అడిగాడో తెలుసా? దీని వెనుక ఉన్న హృదయాన్ని కదిలించే రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి వేల మంది శిష్యులతో కలిసి వారి ఆశ్రమానికి వస్తారు. భోజనం సిద్ధం చేయమని అడుగుతారు. కానీ అప్పటికే ద్రౌపది అక్షయ పాత్రను కడిగేసింది. అందులో ఒక్క మెతుకు కూడా లేదు. వేల మందికి భోజనం పెట్టకపోతే శాపం ఇస్తారని ద్రౌపది కన్నీళ్లతో కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి, నువ్వు ఏడుపు ఆపు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఆ పాత్రలో ఏముందో చూడు అంటాడు. ద్రౌపది ఆ పాత్రను చూస్తే ఒకే ఒక్క మెతుకు అంటుకొని ఉంటుంది. కృష్ణుడు ఆ ఒక్క మెతుకును పరమానందంతో తిని, ఆహా, నా ఆకలి తీరిపోయింది అంటాడు. లోకేశ్వరుడైన ఆ కృష్ణుడి కడుపు నిండగానే అక్కడ నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి, ఆయన వేల మంది శిష్యులకు కడుపు నిండిపోయి త్రేన్పులు వస్తాయి. భగవంతుడికి మనం ఇచ్చేది ముఖ్యం కాదు, మన భక్తి అనే ఒక మెతుకు చాలు అని నిరూపించిన సందర్భం ఇది. మీ ఆపద సమయంలో దేవుడు మీకు ఏదో ఒక రూపంలో సాయం చేశాడని మీరు నమ్మితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. మన సంస్కృతి గురించి ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.